వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నిర్ణయం మీది నిర్మాణం మాది అనే నినాదంతో రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకు వెళ్తున్నటువంటి సంస్థ ఏపీఆర్ గ్రూప్. కేవలం అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇలా ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు, టోటల్ ఒక నగరాన్నే ఏపీఆర్ నగర్గా మార్చినటువంటి ఘనత కూడా ఏపీఆర్ గ్రూప్ వాళ్ళకి చెందుతుంది. అలాగే ఒకప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా విల్లాని, అది కూడా 50 లక్షల్లో అందించినటువంటి ఘనత కూడా ఏపీఆర్ గ్రూప్కి చెందుతుంది. మరి అటువంటి ఏపీఆర్ గ్రూప్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఆవుల కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఫ్యూచర్లో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటన్నిటి డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు సీ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు. ఏపీఆర్ నగర్ కూడా మేము ఒకసారి వెళ్ళొచ్చాము, చూసాము. అండ్ ఇప్పుడు ఎటువంటి ప్రాజెక్ట్స్తో ముందుకు రాబోతున్నారు? మా ఏపీఆర్ సంస్థ అందరికంటే ఎక్కువగా మేము విల్లాస్ మీదనే ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు మా ఈ విల్లా ప్రాజెక్టులు 4-5 విల్లా ప్రాజెక్టులు మా రన్నింగ్లో ఉంటాయి. ఇప్పుడు కూడా బాచుపల్లిలో హిల్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది. అట్లాగే గాగిల్లాపూర్లో హైనోరా అని విల్లా ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది. బ్రాహ్మణపల్లిలో గోల్డెన్ లీఫ్ అని ఒక విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది. పాటిగనపూర్లో ఎటర్నో అనే విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది. అట్లాగే పటాన్చెరువులో కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది. మా విల్లా ప్రాజెక్టులు 5 విల్లా ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ జనవరికి కొత్త ప్రాజెక్టు ఒకటి మన చిట్కుల్లో కొత్త ప్రాజెక్టు ఒక 535 విల్లాస్ తోటి కొత్త ప్రాజెక్టు కూడా జనవరి నుంచి స్టార్ట్ కాబోతుంది. ఏపీఆర్కు ఉన్న ఇంకొకటి ఏంటంటే, అందరూ బిల్డర్లు సేల్స్ని బట్టి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఏపీఆర్ సంస్థ ఎప్పుడైనా సరే, అది 200 విల్లాలైనా సరే, 500 విల్లాలైనా సరే, 600 విల్లాలైనా సరే, ఎప్పుడైనా సరే ఒక్క విల్లా సేల్ కాకపోయినా కూడా మేము మా ఓన్ ఫండ్స్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మేము అలాగని ఎవరి దగ్గర ఫ్రీ బుకింగ్స్ కూడా మా సంస్థకి అమ్మే అలవాటు లేదు. మేము ఎప్పుడు ఓన్ ఫండ్స్ తోటి మా దగ్గర ఉన్న ఫండ్స్ వరకే మొబిలైజ్ చేసేసి మేము కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకటి అపార్ట్మెంట్ మాత్రం పటాన్చెరువులోనే ఒక 730 ఫ్లాట్స్ హై ఏరియా అనే ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది. మొత్తం మా ఈ రన్నింగ్లో 6 ప్రాజెక్టులు ఉన్నాయి. మా సంస్థకున్న ఇంకా ఏంటంటే, మినిమం 50 లక్షల్లో మేము స్టార్టింగ్ 2017లో ఇస్తే అవి 1,70 లక్షల వరకు రేటు పెరగడం జరిగింది. అంటే అంత రేటు ఏ బిల్డర్ దగ్గర కూడా రాలేదు. అంటే మేము తక్కువ బడ్జెట్లో కస్టమర్కి అందుబాటులో ఉండేటట్టు మేము కన్స్ట్రక్షన్ క్వాలిటీ కావచ్చు, మిషనరీ కావచ్చు, మేము అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా అందరికంటే మా ఓన్ ఫండ్స్ కాబట్టి మాకు తక్కువగా ఇద్ది. అందువల్ల కస్టమర్కి కూడా మేము తక్కువ రేటుకే ఇవ్వగలుగుతున్నాం. అందరికీ ఏంటంటే ఓవర్ హెడ్స్, ఇంట్రెస్ట్లు అవన్నీ ఎక్కువ పడినప్పుడు వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఆ రేటు అమ్మగలుగుతారు. మేమేంటంటే మిషనరీ మా ఓన్ ఉంటుంది, ప్లస్ ఫండ్స్ మా ఓన్ ఫండ్స్ ఉంటాయి. అందువల్ల మేము కాస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి అందరికంటే మేము తక్కువగా ఇవ్వగలుగుతాం. అందువల్ల ఏపీఆర్లో ఏ కస్టమర్ అయినా విల్లా కొనుక్కున్నా, అపార్ట్మెంట్ కొనుక్కున్నా, మిగిలిన అపార్ట్మెంట్ సేల్ అయిందా లేదా విల్లా సేల్ అయిందా అనే ఆలోచనతోటి అవసరం లేకుండా మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కస్టమర్కి ఎప్పుడు మేనేజ్మెంట్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ సహజంగా కొంచెం పెద్ద సైజ్ బిల్డర్ కాగానే మెయిన్ ఎండీలు, డైరెక్టర్లు ఎవరు అందుబాటులో ఉండరు. వాళ్ళంతా ఓన్లీ మన ఎంప్లాయీస్ తోటే మాట్లాడుకోవాలి. కానీ ఏపీఆర్ సంస్థకి ఏంటంటే, డైరెక్టర్లు కానీ ఎండీలు కానీ ఎప్పుడు కస్టమర్స్కి ఏ టైంలో వచ్చి మమ్మల్ని కలుస్తామన్నా మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా వాళ్ళ సమస్యని సాల్వ్ చేస్తాం. మేము అట్లాగని చిన్న సమస్యను కూడా రాకుండా ఉండేదానికే మేము ప్రయత్నించడం జరుగుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ అని కూడా చెప్పారు కదా, సో అపార్ట్మెంట్స్ ప్రెసెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి సైజెస్ ఏ విధంగా ఉన్నాయి, అపార్ట్మెంట్స్లో రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అపార్ట్మెంట్లో మాది మొత్తం 10 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. అది 2 BHKది 1200 ఎస్ఎఫ్టీ నుంచి 3 BHKకి 1500, 1550 ఎస్ఎఫ్టీ ఉన్నాయి. 2 సైజులు ఉన్నాయి. అయితే మేము ఇప్పుడు ఎస్ఎఫ్టీ ఓన్లీ 4,500 రూపాయలకు మాత్రం ఇస్తున్నాం. హైరేజ్ ప్రాజెక్ట్లో మన ఆ బడ్జెట్లో చాలా కాస్ట్ పెట్టి ఎక్కడ ఆ ఏరియాలో ఎక్కడ లేని ఎమ్యూనిటీస్ తోటి క్లబ్ హౌస్ మనం అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అందువల్ల రేట్ అనేది మామూలు చిన్న బిల్డర్లు కట్టి కూడా వాళ్ళు అక్కడ ఏమి ఎమ్యూనిటీస్ లేని బిల్డర్లు కూడా 4,300, 4,400 అమ్ముతాను. కానీ మేము ఇన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చి ఇన్ని ఉన్నా కూడా 4,500కే ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల కస్టమర్కి ఎప్పుడు కూడా ఏపీఆర్ సంస్థలో రేటు తక్కువకే ఇవ్వడం జరుగుతుంది. పటాన్చెరువులో ఏపీఆర్ నగర్ అంటేనే అదొక, ఇప్పటికే అక్కడ
1200 విల్లాలు కట్టాము, 730 అపార్ట్మెంట్లు కడుతున్నాము. ఇంకా మేము అక్కడ మా ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ ఇంకొక 2000 అపార్ట్మెంట్లు కడతాం, ఒక 400 విల్లాస్ కడతాం. ఒకటే ఏరియాలో దాదాపు మాకు ఏపీఆర్ సంస్థ ఒక 4000 నుంచి 5000 ఫ్యామిలీస్ ఒకటే ఏరియా సరౌండింగ్లో ఒకటే ఏరియాలో చేయడం జరుగుతుంది. అందుకనే అక్కడ అందరూ ఏపీఆర్ పటాన్ చెరువును మర్చిపోయి ఏపీఆర్ నగర్గానే దాన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీఆర్ నగర్లో అపార్ట్మెంట్ గురించి చెప్పారు కదండి, అక్కడే మళ్ళీ విల్లాస్ కూడా ఉన్నాయా ఫర్ సేల్ ఇప్పుడు? ఇప్పుడైతే అక్కడైతే కొత్త ప్రాజెక్టు ల్యాండ్ పూలింగ్లో ఉందండి. ఓకే. అక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ మా షేర్లు అన్నీ అయిపోయినాయి, ల్యాండ్ ఓనర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంకా రేట్ అమ్ముకోవడం కోసం ప్రజెంట్ వాళ్ళు సేల్ చేయటం లేదు. కానీ అక్కడ మాకు ఉన్న డిమాండ్కి మేము ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామంటే 1 వీక్ లోపు సేల్స్ అనేది ఒక్క విల్లా లేకుండా సేల్ అయిపోద్ది. అక్కడ అంతమంది వెయిట్ చేస్తున్నారు మా ప్రాజెక్ట్ కోసం. ఉన్న పాత కస్టమర్స్, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు వెంచర్ వస్తుందా అని చెప్పేసి అని వెయిటింగ్లో ఉన్నారు. ల్యాండ్ పూలింగ్లోనే ఉంది. కాకపోతే పటాన్ చెరువు దగ్గరలోనే చిట్కూలు ప్రాజెక్టు వస్తుంది. ఆ ప్రాజెక్ట్కి అందరూ వాళ్ళు అక్కడి నుంచి కూడా దగ్గరే రింగ్ రోడ్డుకి ఒక 4 కిలోమీటర్సే వస్తుంది. అందువల్ల ఇప్పుడు అందుబాటులో పటాన్ చెరువు ఏరియాలో అయితే మాత్రం జనవరి నుంచి మా ప్రాజెక్ట్ రాబోతుంది. అక్కడ కస్టమర్లకి అందుబాటుగా ఉండే రేట్లలోనే మేము ఇవ్వాలని చెప్పేసి మేము ప్లాన్ చేసుకుంటాం. సో పటాన్ చెరువులో ఏపీఆర్ నగర్ కూడా పటాన్ చెరువు దగ్గరే ఉంది. అండ్ 2017లోనే మీరు విల్లా ఇచ్చారు అప్పుడు. అండ్ ఆ టైంలో చూసుకుంటే పటాన్ చెరువులో ఎటువంటి డెవలప్మెంట్స్ లేదు. అంత దూరం ఇన్వెస్ట్ చేస్తున్నారా అసలు దేనికి అనేవాళ్ళు కూడా, కొనేవాళ్ళని స్టాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ టైమ్స్లో మీరు ఈ విల్లాస్ ఎలా సేల్ చేశారు? అంటే వాస్తవంగా మీరు అన్నది కరెక్ట్ అండి. మేము అక్కడ ల్యాండ్ ఫస్ట్ ప్రాజెక్టు 550 విల్లాలు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మా మిత్రులు అందరూ ఇంత ఊరి బయట వచ్చి నువ్వు ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఇక్కడ నీకు ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోనంటే, కాదు నేను ఇక్కడ అన్ని ఎమ్యూనిటీస్ నేనే ప్రొవైడ్ చేస్తాను, కస్టమర్ బయటికి వెళ్ళేది లేకుండా అని ఆ రోజుల్లోనే ఒక హాస్పిటల్ బిల్డింగు, ఒక స్కూల్, 2 స్కూల్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్ ప్లస్ సూపర్ మార్కెట్ అన్నీ, అంటే ఒక కస్టమర్ ఉండేదానికి వాళ్ళకి ఏమేం కావాలనో మేమే అవన్నీ ప్రొవైడ్ చేసి అక్కడ పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నీ చేసి కస్టమర్లకు అందరికీ బయటికి పోయేది లేకుండా ఏపీఆర్ నగర్లోనే అన్ని అవైలబిలిటీ ఉండేటట్టు చేయడం జరిగింది. అందువల్లనే వచ్చిన కస్టమర్స్ మనము బయట ఒక ఊరితోటి పని లేదు, ఇదే ఒక ఊరు, అన్ని సౌకర్యాలు మనకు ఉన్నాయి, పిల్లలు ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే మెడికల్ షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, మనకి ఇబ్బంది లేదని చెప్పేసి అని 50 లక్షలు విల్లాతో స్టార్ట్ చేస్తే నా వెంచర్ అయిపోయేసరికి 1,40,00,000 పోవడం జరిగిందంటే వెంచర్ కంప్లీషన్ అయిపోయేసరికి డబుల్ అయిపోయిందంటే చూడండి. అంటే అక్కడ అన్నీ మేము అందుబాటులో ఉండబట్టే మాకు అంత కస్టమర్కి కూడా మంచి ప్రైస్ రేటు పెరగడం జరిగింది. ఆ రేటు కస్టమర్సే ఎంజాయ్ చేశారు, మేమైతే రేటు తక్కువకే ఇవ్వడం జరిగింది. మరి మెయిన్లీ మీరు అక్కడ పటాన్ చెరువునే ఫోకస్ చేయడానికి కూడా రీజన్ ఏమైనా ఉందంటారా? బాంబే హైవేకి 1.5 కిలోమీటర్ దగ్గర ఉంది, ప్లస్ రింగ్ రోడ్డుకి లోపల పక్క 1/2 కిలోమీటర్ లోపలే ఉన్నాం. అందువల్ల ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇక్కడ అందరికీ అందుబాటులో తక్కువ రేట్లో ఇవ్వగలుగుతాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం అనే ఉద్దేశం మీద అక్కడ ల్యాండ్ ప్యాకెట్ 120 acres ఉంటే మేము అక్కడ ల్యాండ్ పూలింగ్ ఒక్కటే ఏరియాలో అంత ల్యాండ్ రింగ్ రోడ్డు లోపల ల్యాండ్ పూలింగ్ చేయటం అంటే అంత ఈజీ కాదు. కేవలం మా కంపెనీకి ఉన్న గుడ్ విల్ తోటి మేము అంత ల్యాండ్ పూల్ చేసి అనుకున్న దానికంటే ఎక్కువగా కస్టమర్స్కి బెనిఫిట్ అయ్యేటట్టు మా సంస్థ చేయడం జరిగింది. ఇందాక మీరు పార్టీ గన్పూర్ అని కూడా చెప్పారు కదా, అందులో ఎటువంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇలా సైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ప్రైసెస్ గురించి కూడా ఒకసారి చెప్పండి. పార్టీ గన్పూర్ 112 విల్లాలండి మొత్తం. అందులో చిన్న ప్రాజెక్ట్, అది 10 acresలోనే ఉంది. అయినా కూడా అందరూ అక్కడ పార్టీ గన్పూర్కి మా దగ్గరలో ఒక 2 kilometers డిస్టెన్స్లో 15,000 నుంచి 18,000 రూపాయలు ఎసెప్ట్ అమ్ముతున్నారు. మేమైతే అంత రేటు పెట్టకుండా కస్టమర్లకి మనం ఎప్పుడు మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అందుబాటులో ఉండే రకంగా వాళ్ళకంటే ఎక్కువ క్వాలిటీ తోటి, వాళ్ళకంటే మంచి ఎమ్యూనిటీస్ తోటి, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్ని ఆల్ ఎమ్యూనిటీస్ తోటి మేము 9,500కే మేము అక్కడ ఇవ్వడం జరుగుతుందంటే అక్కడ ఎవరు కూడా అంత రేటు తక్కువకి ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఒక ఏపీఆర్ సంస్థకే రేటు తక్కువకి ఇవ్వడానికి నేను ఇందాక మీకు చెప్పినట్టు మాకు ఓన్ ఫండ్స్ కావడం వల్ల ఇంట్రెస్ట్లు కానీ మిషనరీ కానీ అవన్నీ మా ఉండటం వల్ల ఇంట్రెస్ట్ మా కంపెనీకి ఖర్చు లేని దీనివల్ల మేము అందరికంటే రేటు తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల కస్టమర్స్ కొన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఇప్పుడు కస్టమర్స్కి కూడా
ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గినాదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. వాస్తవంగా ఇప్పుడు కొంచెం స్లోగా ఉన్నమాట వాస్తవమే. కానీ ఈ టైంలోనే మీరు బిల్డర్ని ఏ బిల్డరు కరెక్ట్ టయానికి అందించగలరు. ఇప్పుడు తక్కువ ఉన్నదని రేట్ తక్కువ అని ఇంకొక బిల్డర్ ఏదన్నా చిన్న చిన్న బిల్డర్ల దగ్గరనో లేకపోతే ఎక్కడన్నా వాళ్ళు ల్యాండ్ పూలింగ్ సమస్యలు ఉన్నాయో రకరకాల సమస్యలు ఉంటాయి విల్లాస్ ప్రాజెక్ట్కి వచ్చరికి. అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మీ డ్రీము ఇంకా మీరు 1 year అనుకున్నది 4 years 5 years అయిపోయిద్ది. వాళ్ళ ఫండ్స్ ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల మీరు ఇప్పుడు రెడీ టు ఆక్యుపేషన్కి దగ్గరలో ఉన్న ప్రాజెక్టులు చూడండి. బిల్డర్ని ఏంది వాళ్ళ శక్తి ఏంటి, వాళ్ళు చెప్పిన టయానికి ఏ బిల్డర్ ఇస్తున్నదని మాత్రం ఇప్పుడున్న టైంలో మీరు కస్టమర్స్ ఎవరైనా సరే అది కూడా మీరు తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాల్సిందిగా అందరి కస్టమర్లని ఏపీఆర్ సంస్థ తరపున కోరడం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ కన్పీలో విల్లా సైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ట్రిప్లెక్స్ ఉన్నాయా? ఎలా? విల్లాస్ వచ్చేసరికి మొత్తం 200 నుంచి స్టార్ట్ అవుతుందండి. 200, 222, 267 3 సైజులు ఉంటాయి. అన్ని ట్రిప్లెక్స్ విల్లాసే. పార్టీ కన్పూర్ అంటే హైదరాబాద్ వెస్ట్ వస్తుంది. అక్కడ ఎక్కువగా సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటూ ఉంటారు. సో ఎక్కువగా కొనేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయాలి అని అంటే రేట్స్ ఎక్కువగా ఉంటాయేమో, మన వల్ల అవుతుందా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెప్తారు దీని గురించి? వాస్తవంగా తెల్లాపూర్, కొల్లూరు, వెలిమెల ఇవన్నీ కూడా చాలా రేట్లు, ల్యాండ్ రేట్లు చాలా విపరీతంగా రేట్లు పెరగడం జరిగిందండి. అక్కడ దగ్గరలో అన్నీ ఇంకా 111లో ఉండటం వల్ల ఓన్లీ ఇది ఓఆర్ఆర్కి దగ్గరలో న్యూ సిటీగా అక్కడ డెవలప్ అవుతుంది వల్ల రేట్లు తెలియకుండా విపరీతంగా మేము కూడా ఊహించాల ల్యాండ్ రేట్లు అంత పెరుగుతాయని. కానీ మేమేంటంటే మీకు చెప్పాం కదా, మేము అంత బడ్జెట్లో అంటే అందరూ ఆ బడ్జెట్లో ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. కొంచెం మనము అందుబాటులో తీసుకొచ్చి ఆ సైజులో కూడా అక్కడ ఆ న్యూ సిటీలో కూడా మనము కొంతమంది ఏపీఆర్ సంస్థ తరపున అందుబాటులో ఉండే రేట్లకి ఇవ్వాలనే ఉద్దేశం మీద మేము తక్కువ రేట్లకి ఇచ్చి వాళ్ళని ఆ ఏరియాలో కూడా పెద్దవాళ్ళతోటి పోటీ పడేదానికి ఏపీఆర్ సంస్థ చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఏం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఏపీఆర్ నుంచి? ఇంకా ల్యాండ్ పూలింగ్ స్టేజ్లో ఉన్నాయండి. ఒకటి నియోపోలిస్లో మేము ఒకటి ఆక్షన్లో ఫ్లాట్ తీసుకున్నాం. అక్కడ పెద్ద ఫ్లాట్స్ వస్తున్నాయి. ఒక్కొక్కటి ఫస్ట్ మేము 18,000 SFT తోటి స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు మార్కెట్ కొంచెం స్లో ఉన్నదని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ సలహా ఇస్తుంటే 10,000 SFT తోటి 200 ఫ్లాట్స్ వస్తున్నాయి. అవి అక్కడ కొత్త ప్రాజెక్ట్ అయితే అది లాంచ్గా పోతుంది. ఇక్కడ చిట్కుల్లో విల్లా ప్రాజెక్ట్ ఒకటి లాంచ్గా పోతుంది. ఈ రెండే ఇప్పుడు ఇంకా మిగిలిన ల్యాండ్ పూలింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. పటాన్ చెరువు వేరే చోట కూడా అవన్నీ ల్యాండ్ పూలింగ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే దాన్ని మేమేమి ప్లానింగ్ లేవండి. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, చాలా విషయాలు తెలియజేశారు. మీ ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ అలాగే ఫ్యూచర్లో కూడా ఎలాంటివి వస్తున్నాయి అనేది తెలియజేశారు. సో ఏపీఆర్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి వాళ్ళకు కూడా ఒక మంచి షెడ్యూల్ చేసుకోవడానికి లేదంటే ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం అనేది దొరుకుతుంది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా తెలిసినప్పుడు. సో చాలా విషయాలు రియల్ ఎస్టేట్ గురించి మీ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఏపీఆర్ గ్రూప్ ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు. మెయిన్లీ మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేసే విధంగా మంచి మంచి ఎమ్యూనిటీస్తో మంచి మంచి ఫెసిలిటీస్తో డెవలప్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. నమ్మకం మీది నిర్మాణం మాది అనేటువంటి స్లోగన్తో వెళ్తున్నారు. కాబట్టి హ్యాపీగా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, మీకు ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా మీరు హ్యాపీగా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, అలాగే ఇన్వెస్ట్ చేయొచ్చు. మరొక మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి అప్డేట్కి ఒక ఛానల్ అయితే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. ఇక్కడ చూడండి, రియల్ ఎస్టేట్ టీవీ అనమాట. ఇందులో అయితే మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే అప్ టు డేట్గా 2 తెలుగు స్టేట్స్లో అందిస్తున్నారు. సో ఈ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.